తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ముగిసింది. దాదాపుగా 84% పైనే అత్యధికంగా పోల్ నమోదైంది. అసలు ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రీ పోల్ సర్వేలో ఏ పార్టీకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని రిలీజ్ చేశారు. అయితే కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ గారు ఇరు పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఏ పార్టీ అంటే అధికార పార్టీ ఓటు బ్యాంకింగ్ చీలిస్తే డిఎంకే పార్టీ దెబ్బ, అన్నా డిఎంకే పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కానీ చీలిస్తే అన్నా డిఎంకే పార్టీకి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అసలు నిన్న వచ్చినటువంటి ప్రీ పోల్ సర్వే అన్నిటిలో కూడా డిఎంకే పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. అది కూడా దాదాపుగా 45% ఓట్ షేరు, అలాగే 35% ఓట్ షేరు అన్నా డిఎంకే పార్టీకి, 15% ఓట్ షేర్ అనేది ఏదైతే విజయ్కి మరి ఇతర పార్టీలకి ఉంది అని చెప్పారు. ఇక మిగిలినటువంటి 5% అనేది అంటే మొత్తం 20% షేర్ అనేది ఇతర పార్టీలకు ఆ టీవీకే పార్టీ అంటే విజయ్ గారి పార్టీకి ఉందని అంటున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, తమిళనాడు రాజకీయాలలో ఎవరి స్థానం ఏంటి, ఆ పార్టీల బలబలాలు ఏంటి అనేటువంటి దాన్ని మనం ఈరోజు కూలంకుషంగా చర్చించుకుందాం. అసలు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు అలాగే మీ స్నేహితులకు షేర్ చేస్తారని, హైప్ బటన్ ద్వారా పాయింట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. తమిళనాడులో ముఖ్యంగా డిఎంకే పార్టీకి బలబలాలు చూసుకున్నట్లయితే పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అంతకంటే ముఖ్యమైనటువంటిది డిఎంకే పార్టీకి నాయకత్వం అనేది ఒక స్పష్టమైనటువంటి బలమైనటువంటి నాయకత్వం ఉంది. 2000 ఏదైతే ఇంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్స్ అంటే 2021 ఎలక్షన్స్కి అంతకుముందు ఎలక్షన్స్లో తీసుకున్నట్టయితే అప్పట్లో డిఎంకే పార్టీకి అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కరుణానిధి గారి కుమారులు కూతుళ్ళ మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. అది ఒక రాజకీయాలలో జయలలిత గారు భారీ మెజార్టీతో అంటే అన్నా డిఎంకే పార్టీ గెలవటానికి కీలక పాత్ర పోషించింది. దాన్ని గ్రహించినటువంటి కరుణానిధి గారు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. డిఎంకే పార్టీకి భవిష్యత్తులో రథసారథి పార్టీ పగ్గాలు స్వీకరించేటువంటిది స్టాలిన్ గారే, ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే పార్టీ నుంచి నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వటం ఈరోజు డిఎంకే పార్టీలో కుటుంబ కలహాలు లేకుండా ఒక్క నాయకత్వాన్ని అంటిపెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది. సో 2021లో విజయం సాధించడానికి ఈరోజు 26 ఎలక్షన్స్లో విజయ అవకాశాలు దాపరించడానికి కూడా కీలకమైనటువంటిది ఆ రోజు కరుణానిధి గారు వేసినటువంటి ఫౌండేషన్ కారణం. ఎందుకంటే ఆ రోజు కన్యమౌళి గారు నేను ఏదో టెలికామ్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాను కాబట్టి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని, అట్లాగే పెద్ద కుమారుడు నాకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని, అట్లాగే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కరుణానిధి గారు ఆ రోజు పార్టీ ఫ్యూచర్ని ఆలోచన చేసి ఎంకే స్టాలిన్ గారే భవిష్యత్తు రాజకీయ నా తర్వాత వారసులని ప్రకటించడం, తద్వారా ఎవరైతే అసమ్మతి ఉన్నారో వాళ్ళని పార్టీలోంచి బయటికి వెళ్ళిపోమని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం ఈరోజు పార్టీ ఫౌండేషన్ పునాది స్ట్రాంగ్గా ఉండటంలో కీలక పాత్ర పోషించింది. ఇది డిఎంకే పార్టీకి పెద్ద అఫర్ట్ అన్నమాట. ఇక రెండవ విషయానికి వస్తే అధికారంలో ఉండటం అనేది డిఎంకే పార్టీకి అలాగే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టిన అభ్యర్థులు కూడా కుదవలేదు కాబట్టి ఎన్నికల ఖర్చుకి వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వెనుకాడలేరు. ఇక తర్వాత తమిళనాడులో అత్యంత ముఖ్యమైనటువంటిది భాషా ఆధిపత్య పోరు. అంటే తమిళియన్స్ ఎప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వాల పెత్తనాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఇది స్టాలిన్ గారు బాగా పట్టుకున్నారు. అందుకనే ఆయన ఎలక్షన్స్ ముందు నాటికి డీలిమిటేషన్ మీద పెద్ద ఎత్తున రగడ ఏర్పాటు చేయడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో తమిళనాడుని వేదిక చేయడంలో తద్వారా తమిళ ఓటర్స్ని ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే తమిళియన్స్కి విపరీతమైనటువంటి భాషా అభిమానం ఉంది. వాళ్ళ తమిళ్ని కాపాడుకోవటం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు, పోరాడతారు. అట్లాగే కేంద్ర పెత్తనాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు జయలలిత గారు ఉన్నప్పుడు కూడా మీరు చూసుకోండి, కావాలంటే రాష్ట్రం మొత్తం మీద పూర్తి స్థాయిలో అజమాయిష్ పెత్తనం అంతా కూడా జయలలిత గారిది కానీ కరుణానిధి గారిది ఉంటుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నామమాత్రం, బీజేపీ నామమాత్రం పెత్తనం చేసేవాళ్ళు వాళ్ళ మీద. అంటే ఎవరైతే కేంద్ర పెత్తనాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఇది తమిళనాడులో
ఇది డిఎంకే పార్టీకి ఇది పెద్ద అఫర్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తమిళనాడులో డిఎంకే పార్టీ మీద పెత్తనం చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ బలమైనటువంటి నాయకత్వం ఉంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు తమిళ ఓటర్స్కి నాడి పట్టుకోవడంలో ఇది కీలక పాత్ర. ఏంటి, వాళ్ళ స్వాభిమానం, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడే పార్టీ డిఎంకే పార్టీ అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కేంద్ర పెద్దల యొక్క పెత్తనాన్ని ఎదిరించడంలోనూ స్టాలిన్ స్థిరంగా ఉన్నాడు అనేటువంటిది బలంగా వాళ్ళు నమ్ముతున్నారు. ఇక తమిళనాడు మామూలుగా హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా నాన్ హిందూస్ ఎక్కువ ఓటింగ్స్గా ఉన్నటువంటి రాష్ట్రం కూడా తమిళనాడు కావటం, ఆ నాన్ హిందూ ఓట్లని రాబట్టుకోవటం కోసం అప్పుడప్పుడు ఈ డిఎంకే స్టాలిన్ గారు లేకపోతే వాళ్ళ కుమారుడు కావచ్చు ఎవరైనా సనాతన ఓట్లని గిచ్చటం అనేది వాళ్ళకి బాగా అలవాటు నేర్చుకున్నారు. సో ఇది ఎందుకంటే తమిళియన్స్ ఫస్ట్ చూసుకునేది భాష చూసుకుంటారు, వాళ్ళ మీద పెత్తనాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి తర్వాత ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకోవడంలో కూడా వాళ్ళు ముందుంటారు. కానీ ఇక్కడ బీజేపీని దెబ్బ కొట్టాలి, బీజేపీ బయటకు వచ్చి రెచ్చిపోవాలి. బీజేపీ రెచ్చిపోయేటప్పుడు మళ్ళీ లోకల్ ఫీలింగ్ని రెచ్చగొట్టాలి అంటే బీజేపీకి ఉన్నటువంటి ప్రధాన అస్త్రం ఏంటి? సనాతన ధర్మం. దాన్ని గిల్లి జోలపాడటం అనేది తమిళనాడులో డిఎంకే పార్టీ బాగా అలవాటు చేసుకుంది. అది ఓటు బ్యాంకింగ్ రాజకీయం కావచ్చు, మరేతర కావచ్చు. సో ఇందువల్ల తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం డిఎంకే పార్టీకి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఇక మైనస్ అంటే అధికారంలో ఉన్న పార్టీ, తర్వాత అవినీతి ఉన్నటువంటి పార్టీ, అలాగే స్టాలిన్ గారి ఒంటెద్దు పోకడతో పోవటం. మొదట్లో ఆయన ప్రజా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాను కొన్ని విధి విధానాలను మార్పులు చేసుకోవటం, అలాగే ఆయన కుమారుడు రాజకీయ జోక్యం చేసుకోవటం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా ఓవర్కమ్ కాలేదు ఆ పార్టీకి. సో ఒక రకంగా చూసుకుంటే డిఎంకేనే తమిళీయుల యొక్క ఆత్మగౌరవాన్ని, అలాగే తమిళనాడు ప్రజల యొక్క స్వాభిమానాన్ని కాపాడేటువంటి పార్టీ అనేది, దానికి కారణం బలమైనటువంటి లీడర్ ఉన్నారని తమిళ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది డిఎంకేకి. ఇక అన్నా డిఎంకే విషయంలోకి వస్తే అన్నా డిఎంకేకి గ్రామీణ స్థాయి నుంచి బలమైనటువంటి నాయకత్వం ఉంది. అయితే చెప్పుకోదగ్గ లీడర్షిప్ లేదు. జయలలిత గారు చనిపోయిన తర్వాత తన రాజకీయ వారసురాలు ఎవరు అనేది జయలలిత గారు ఎక్కడా కూడా ప్రకటించాల. అందువల్ల పార్టీలో ఒక వింత ధోరణి కొనసాగింది. 2021కి ముందు ఇక్కడ అన్నా డిఎంకే పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే హూ ఇస్ ద సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఇప్పటికీ కూడా వాళ్ళకి స్పష్టత లేదు. గతంలో జయలలిత గారు సూచించినటువంటి పన్నీర్ సెల్వ, తర్వాత పళని గారు, ఇలా ఒకరి తర్వాత ఒకరు, అలాగే ఇంకొక వర్గం ఉంది కదా అటు పక్క శశికళ వర్గం, వీళ్ళందరి మధ్య ఆధిపత్య పోరులో అన్నా డిఎంకే పార్టీ బలహీనపడటం, అంతేకాకుండా బీజేపీ యొక్క పెత్తనం అన్నా డిఎంకే పార్టీ మీద పెరగటం అనేది తమిళ ఓటర్ల ఆగ్రహానికి కారణమైంది. ఈ రోజుకి కూడా తమిళ ఓటర్లు మెయిన్ విశ్వసిస్తుంది ఏంటంటే, ఒకవేళ మనం ఓటేస్తే డిఎంకే పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్ అభ్యర్థి స్టాలిన్ గారు ఉన్నారు, అన్నా డిఎంకే పార్టీ తరఫున ఎవరు సీఎం క్యాండిడేట్ అభ్యర్థి అనేది ఇప్పటికీ కూడా వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అందువల్ల తమిళియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు. అందువల్ల అన్నా డిఎంకేకి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, బలమైనటువంటి అభ్యర్థి సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఉండటమే అన్నా డిఎంకే పార్టీ శాపం. అంతేగాక అన్నా డిఎంకేల అంతర్గత విభేదాల కారణంగా బీజేపీకి తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బీజేపీకి తలవంచడం అనేది తమిళియన్స్ అసలు యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే పొత్తు పెట్టుకున్న వరకు యాక్సెప్ట్ చేస్తారు, కానీ తమిళియన్స్ ఎప్పుడూ కూడా బీజేపీ అంటే ఢిల్లీ పెద్దల యొక్క పెత్తనం తమ రాష్ట్రం మీద చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. అంతేకాకుండా డీలిమిటేషన్లో సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పోరాటం చేసిన దాంట్లో డిఎంకే పార్టీకి తన క్రెడిట్ కొట్టేస్తే అన్నా డిఎంకే పార్టీ మౌనంగా ఉండటం వల్ల తమిళ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మనకి ఏదైనా ఇబ్బంది జరిగితే, మన మీద ఏదైనా పెత్తనం చేయాల్సి వస్తే అన్నా డిఎంకే పార్టీ అయితే సరెండర్ అవుతుంది, కానీ డిఎంకే పార్టీ సరెండర్ అవ్వదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే 2021-26 ఎలక్షన్స్లో సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఒక స్పష్టత లేకపోవటం, ఆ పార్టీలో బలమైనటువంటి అభ్యర్థి అంటే జయలలిత గారి వారసత్వం ఇతను అని చెప్పుకునేటువంటి అభ్యర్థి లేకపోవటమే ప్రధానమైనటువంటి అన్నా డిఎంకే పార్టీకి ప్రధానమైనటువంటి దెబ్బ. సో కాబట్టి ఇప్పుడు ఓట్లు వేస్తే ప్రతి ఒక్కరు ఆలోచన చేసేది ఏంటంటే, ఈరోజు మనం ఓటు వేసి ఒకవేళ మెజార్టీ సీట్లు వాళ్ళకి ఇచ్చినా రేపు సీఎం కుర్చీ కోసం ఒకరొకరు తన్నుకుంటారు. ఈ పంచాయతీ బీజేపీ దగ్గరికి వెళ్తుంది, బీజేపీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి
మనం ఓటు వేసినా ఉపయోగం లేదు అనేటువంటి ఆలోచనలో అన్నాడీఎంకే పార్టీ మీద అటువంటి అభిప్రాయం కొంతమేర అధికారాన్ని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇది అన్నాడీఎంకేకి అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే సీఎం క్యాండిడేట్ ఎవరనేది స్పష్టత లేకపోవటం, బీజేపీతో అలయన్స్లో వెళ్ళటం, రెండవది భాషాభిమానం, స్వాభిమానాన్ని వీళ్ళు తమిళియన్ యొక్క ఓటర్లని నాడి పట్టడంలో అన్నాడీఎంకే పార్టీ వైఫల్యం చెందినది వాస్తవ విషయం. అయితే టీడీపీ అనేటువంటి పార్టీ కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయటం అన్నాడీఎంకే పార్టీకి కొంత ప్లస్ మైనస్ ఉంది. ఎందుకంటే తమిళియన్స్ సహజంగా ఇతర పార్టీల యొక్క అంటే ఇతర పార్టీ నాయకుల యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అయితే తెలుగు వాళ్ళు ఎప్పుడు తమిళియన్స్ మీద డామినేషన్ చేయలేదు కాబట్టి దాని పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కేవలం తెలుగు ఓటర్స్ని ఆకర్షించడం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల క్యాంపెయిన్లో దింపారు. అందులో తెలుగు ఓటర్స్ ఎక్కువగా ఉన్నటువంటి తిరువెనేలి, కోయంబత్తూరు, కోయంబేడు లాంటి ప్రాంతాలలో తెలుగు ఓటర్స్, చెన్నై లాంటి ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడం ఒక రకంగా ఆ తెలుగు ఓటర్స్ని ఆకర్షించవచ్చు. సో అయితే పెద్ద మొత్తం ఇది గెలుపోవటం ప్రభావితం చేసేంత స్థాయి లేదనేది వాస్తవ విషయం. ఇక విజయ్ పార్టీ విషయానికి వస్తే విజయ్ గారు ఫస్ట్ టైం పార్టీ పెట్టారు. నాకు తెలిసినంత వరకు విజయ్ గారు 2032 ఎలక్షన్స్ నాటికి కానీ పార్టీ పెట్టుంటే ఖచ్చితంగా విజయ్ గారు పార్టీ విజయ దుందుభి మోగించేది. దానికి కారణం కూడా నేను చెప్తాను వినండి. తమిళియన్స్కి ఇప్పుడు బలమైనటువంటి నాయకత్వం స్టాలిన్ గారు ఉంది, కానీ స్టాలిన్ మీద ఇంకా వ్యతిరేకత రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త పార్టీకి అవకాశం కావాలి అని అంటే ఈరోజు విజయ్ గారికి 2 దారులు ఉన్నాయి. ఒకటి, పార్టీని పెట్టి పార్టీతోటి అన్నాడీఎంకే పార్టీతో కానీ పొత్తు పెట్టుకుంటే సీఎం క్యాండిడేట్ని విజయ్ అనేటువంటి ఒక స్టార్ క్యాంపెయిన్ కానీ బలంలోకి తీసుకెళ్ళగలిగినట్లయితే ఈ ఎలక్షన్స్లో మూకుమ్మడిగా అన్నాడీఎంకే, టీవీకే పార్టీ కలిసి కానీ వెళ్తే విజయ్ సీఎం అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అన్నాడీఎంకే పార్టీకి కూడా ఒక బలమైనటువంటి ప్రచారం కలిగిన నాయకత్వం లభించేది. కానీ టీఎంకే పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తాం, మేము ఎవరితో పొత్తు పెట్టుకోవడం చెప్పడం ఒకటి. రెండవది, ఇప్పటికిప్పటి పార్టీ ఏర్పడినటికి సంస్థానగతంగా వాళ్ళకి స్థానికలో అభ్యర్థుల కొరత అనేది ఆ పార్టీని వెంటాడుతున్నమాట వాస్తవ విషయమే. అంతేగాక స్టాలిన్ ఒక బలమైన నాయకత్వం ఉంది. స్టాలిన్ మీద తమిళ ప్రజలకు ఇంకా పూర్తి స్థాయి వ్యతిరేకత రాలేదు. ఇలాంటి టైంలో ఇంకొక వ్యక్తి వచ్చినా అతను ఓటు బ్యాంకింగ్ని గణనీయంగా ప్రభావం చూపించలేకపోవచ్చు అనేది వాస్తవ విషయం. అయితే కొంతమేర విజయ్ ప్రభావం చూపిస్తాడు అనేది వాస్తవ విషయం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్ కూడా తమిళనాడు రాజకీయాలలోనే కాకుండా సినీ ప్రపంచం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ప్రస్తుతం జయలలిత గారు లేకపోవటం వల్ల తమిళ రాజకీయాలలో సినీ ప్రాబల్యం తగ్గుతున్నటువంటి ప్రాబల్యంలో విజయ్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ప్రాబల్యం చూపించగలుగుతాడు. అయితే ఎంతవరకు అంటే కొంత పర్సంటేజ్ వరకు. సో ఇది ప్రస్తుత పార్టీల యొక్క స్ట్రక్చర్ నిర్మాణం. అయితే 84% పోలింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు కొన్ని సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు సాధారణంగా సాధ్యమైనంత వరకు 90% ఆ పోల్స్ అనుగుణంగానే వచ్చింది. సో ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ సర్వే ఏ విధంగా ఇచ్చిందంటే డిఎంకే అలయన్స్కి 160 నుంచి 175 సీట్లు, అన్నాడీఎంకే అలయన్స్కి 55 నుంచి 70 సీట్లు, అలాగే టీవీకే మరియు అదర్ పార్టీకి 0 నుంచి 10 సీట్లు రావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చెన్నై నార్త్ ఇక్కడ మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఈ చెన్నై నార్త్లో చెన్నై ఒకటి, అలాగే తిరువనల్లూరు, వేలూరు, రాణిపేట్ ఈ మొత్తంలో డిఎంకే అలయన్స్ 42 నుంచి 45 సీట్లు, అన్నాడీఎంకే పార్టీ 10 నుంచి 15 సీట్లు, అలాగే టీవీకే మరియు అదర్ అంటే విజయ్ పార్టీ వాళ్ళు ఒక 3 సీట్లు గెలుస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది మామూలుగానే డిఎంకే పార్టీకి కంచుకోట లాంటిది ఈ ప్రాంతం. ఎప్పుడో జయలలిత గారికి ఒక స్పష్టమైనటువంటి వేవ్ లైన్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డిఎంకే పార్టీ తప్పబడింది. మిగతా అన్ని సందర్భాల్లో కూడా డిఎంకే పార్టీ ఇక్కడ బలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక డెల్టా రీజన్స్ ఇక్కడ మొత్తం 40 సీట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ అంటే తంజావూరు, తిరుచి, అలాగే నాగపట్టణం ఈ మూడిట్లో కలిపి మొత్తం 40 సీట్స్ ఉంటే ఇక్కడ డిఎంకే అలయన్స్ 30 నుంచి 34 సీట్లు వస్తాయని, అన్నాడీఎంకే 5 నుంచి 8 సీట్లు, అలాగే టీవీకే 0 నుంచి 2 సీట్స్. ఇక్కడ అన్నాడీఎంకే పార్టీ బలంగా ఉంది ఈ సీట్లు. కానీ జయలలిత గారు చనిపోయిన తర్వాత ఈ స్థానంలో డిఎంకే పాగా వేసింది అనేది వాస్తవ విషయం. ఇక వెస్ట్ ఇన్ మొత్తం 50 సీట్స్ ఉన్నాయి. ఇది వెస్ట్ తమిళనాడు వెస్ట్ అని. ఇక్కడ వెస్ట్ ఇండ్లోకి వచ్చేసరికి కోయంబత్తూరు, ఈరోడ్డు, అలాగే సేలం,
తిరుపూర్, ఇది కమర్షియల్ ఏరియా అన్నమాట, బిజినెస్ కమర్షియల్ ఏరియా. ఈ ఏరియాలో గతంలో కూడా అన్నా డిఎంకే పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ డిఎంకే 18 నుంచి 22 సీట్లు, అన్నా డిఎంకే 25 నుంచి 30 సీట్లు, అలాగే టీవీకే అదర్స్ 0 నుంచి 2 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పారు. ఇక సౌత్ తమిళనాడు ఇక్కడ చూసుకున్నట్టయితే మదురై, తిరువనేలి, రామంతపురం ఇవన్నీ కూడా దేవస్థానాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలు కూడా గతంలో అన్నా డిఎంకే పార్టీకి బాగా పట్టున్నటువంటి స్థానాలు. కానీ ఇక్కడ డిఎంకే అలయన్స్ 32 నుంచి 36 సీట్లు, అన్నా డిఎంకే 18 నుంచి 24 సీట్లు, అలాగే టీవీకే 0 నుంచి 0 సీట్లు గెలుస్తాయని చెప్పి ఇచ్చారు. ఇక సెంట్రల్ తమిళనాడులోకి వచ్చేసరికి ఇక్కడ కారూరు, అలాగే పెరంబలూరు, ఎరియాలూరు ఈ 3 చోట్ల కూడా డిఎంకే పార్టీకి 16 నుంచి 20 సీట్లు, అన్నా డిఎంకే పార్టీకి 4 నుంచి 7 సీట్లు, అలాగే అదర్స్ ఒక 4 సీట్లు గెలుస్తారు అని చెప్పేసి ఇక్కడ రాయటం జరిగింది. సో మొత్తం మీదగా చెన్నైలో కానివ్వండి, లేకపోతే తమిళనాడు మొత్తంలో కూడా ఫ్రీ పోల్స్లో డిఎంకే పార్టీ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా చెప్తున్నాయి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విజయ్ గారు కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రేపు రిజల్ట్స్లో అనేది చాలామంది విజయ్ మీద పెద్ద ఎత్తున బెట్టింగ్ వేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్కి సింగిల్ డిజిట్ అంటే 10 సీట్ల లోపు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా అని కొంతమంది, లేదు డబల్ డిజిట్స్కి రాగలుగుతాడు విజయ్ గారు అని చెప్పి పెద్ద ఎత్తున బెట్టింగ్స్ కూడా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలలో గెలుపోవటం పక్కన పెట్టి సెంటర్ అట్రాక్షన్గా నిలబడింది మాత్రం ఖచ్చితంగా విజయ్ గారు అనేది మాత్రం 100% నిజం.